లింగంనేని రమేష్ గారి పక్కగా వాళ్ళ భూముల మీదుగా పక్కగా వెళుతున్నటువంటి సహాయం చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టారు కాబట్టి లింగంనేని రమేష్ గారు హెరిటేజ్కి సుమారు 18 ఎకరాలు కంతేరు గ్రామంలో, కంతేరు గ్రామ సమీపంలో కేవలం ఎకరం 8 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మటం జరిగింది. రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కంతేరు కానివ్వండి, కాజ కానివ్వండి, సిఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు ధర మరి లింగంనేని రమేష్ గారు కేవలం 7-8 లక్షల రూపాయలకే హెరిటేజ్కి ఎలా పొలం అమ్మగలిగాడు అనేది ప్రశ్నార్థకం. చాలా ముందు ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 ఎకరాలు అమ్మడం జరిగింది. అది కూడా 8 లక్షల రూపాయలు ఎకరం చొప్పున. అంటే 3-4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి పొలాలు ఎందుకు లింగంనేని రమేష్ గారు అంత చౌక ధరకి కేవలం ఎకరం 8 లక్షలకు అమ్మాడో ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు అతి విలువైనటువంటి తన ఇంటిని, కరకట్ట లోపల ఉన్నటువంటి ఇంటిని లింగంనేని రమేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఉచితంగా ఇవ్వడం జరిగిందనే దాన్ని కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ సాక్ష్యాధారాలు నేను ఆర్టీఏ ద్వారా సేకరించుకొని ఆ రోజున మరి సిఐడి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత సిఐడి వారు మరి వాళ్ళు కూడా వాళ్ళ సాక్ష్యాధారాలను సేకరించుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ ముద్దాయిగా, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా లింగంనేని రమేష్ గారు, అదేవిధంగా అంజనీ కుమార్ గారు, మంత్రి నారాయణ గారి సతీమణి, వాళ్ళ బంధువులు, అనేక ఎల్ఈపిఎల్కి సంబంధించినటువంటి ఇతర కంపెనీలు సుమారు 18-20 మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది. ఆ ఛార్జ్షీటు రిపోర్టు కూడా సుమారు 500-600 పేజీల రిపోర్టు తయారు చేసి గౌరవ న్యాయస్థానానికి మరి సిఐడి అప్పట్లో సమర్పిస్తే వీళ్ళందరూ కూడా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. ఈ కేసులో మరి ఎక్యూజ్డ్ 14గా నారా లోకేష్ గారిని కూడా చేర్చడం జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన హెరిటేజ్ డైరెక్టర్గానే ఉన్నాడు లోకేష్ గారు. ఆ రోజుల్లో డైరెక్టర్గా ఉంటే చేరుస్తారా అని అంటే సాక్ష్యాధారాలు సేకరించారు. సుమారు 125 నుంచి 130 సాక్ష్యాధారాలు నారా లోకేష్ గారి నుంచి వెళ్ళినటువంటి ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ కూడా సిఐడి సంపాదించి ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. ఇన్ని చేసినటువంటి పెద్ద రిపోర్ట్ని మరి గౌరవ న్యాయస్థానం ముందు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా ఆ రోజున వెళ్ళి గౌరవ న్యాయస్థానాల నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. 2022 ఏప్రిల్లో జరిగినటువంటి నా ఫిర్యాదు మూలంగా ఏర్పడినటువంటి ఈ కేసుని 24లో ప్రభుత్వాలు మారిన తర్వాత మరి ఇప్పుడు అసలు ఏమీ లేదు ఈ కేసులో. ఈ కేసు ఒక తప్పుడు కేసు, నా ఫిర్యాదే ఒక తప్పుడు ఫిర్యాదు అని చెప్పి అప్పుడు విచారణ జరిపినటువంటి అదే ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పుడు మళ్ళా నాది తప్పుడు ఫిర్యాదు అని, వాళ్ళెవ్వరూ కూడా తప్పులు చేయలేదు, ఈ కేసు ఒక తప్పుడు కేసు అని చెప్పి గౌరవ ఏసీబీ కోర్టు వారి ముందు ఇవాళ మెమో ఫైల్ చేసి ఆ కేసును మూసేయటానికి అనుమతి కోరుతూ ఉన్నారు అని అంటే ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా ఇవాళ పోలీసు వారు పనిచేస్తూ ఉన్నారో గమనించమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అయితే ఎందుకు ఈ విధంగా పోలీసులు అప్పుడు ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినటువంటి పోలీసులు ఇవాళ ఏమీ లేదని అదే అధికారులు మళ్ళా ఇవాళ కేసు చేయటానికి వెనుక ఉన్నటువంటి కారణాలని ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రే కాకుండా లా అండ్ ఆర్డర్ను కూడా ఆయనే పర్యవేక్షిస్తున్నారు, ఆయన కిందనే ఆ శాఖను ఉంచుకున్నారు. ప్రజలందరూ ఏమనుకుంటారు అంటే హోంశాఖ అనగానే హోంశాఖ మంత్రి గారు అనిత గారు, సోదరి అనిత గారి చేతుల్లోనే అంతా ఉందని అనుకుంటారు. సోదరి అనిత గారు హోంమంత్రి గారు, ఆమె చేతిలో ఉన్నటువంటి శాఖలను ఒకసారి ఎవరైనా తెలుసుకుంటే ఆమెకు ఉన్నాయి హోమ్ అఫైర్సు, అదేవిధంగా జైళ్ల శాఖ,
అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంటు, ఇవి మాత్రమే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా. లా అండ్ ఆర్డర్ నడిస్తే ఏంటయ్యా బాధ అని ఎవరైనా నన్ను అడగొచ్చు. చంద్రబాబు నాయుడు గారి కింద ఇవాళ పనిచేసే అధికారులు ఎవరయ్యా అంటే ఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులందరూ వాళ్ళ పనితీరు, వాళ్ళకేమన్నా మెమోలు జారీ చేయాలన్నా, వాళ్ళకేమన్నా ప్రమోషన్లు ఇవ్వాలన్నా కూడా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలోనే నడుస్తాయి తప్ప సోదరి హోంమంత్రి అనిత గారి చేతుల్లో మాత్రం నడవవు అని చెప్పి దయచేసి అందరినీ తెలుసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. హోంగార్డ్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు మాత్రమే సోదరి హోంమంత్రి అనిత గారి పని తీరు ఉంటుంది తప్ప వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది తప్ప మిగతాది ఏది ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఉన్నటువంటి ఎస్పీ స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు, డీజీపీ స్థాయి అధికారి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని పాటించాల్సినటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. కాబట్టే ఇవాళ అన్ని కేసుల్ని ఆయన మీద, ఆయన చేసినటువంటి అవినీతి కేసులన్నింటినీ చట్టాలకు విరుద్ధంగా ఫిర్యాదుదారులని భయపెట్టి బెదిరించి ఇవాళ ఆయన మూసేసుకుంటా వస్తూ ఉన్నాడు. నేను 2 కేసుల్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నా పరిధిలో, నేను మంగళగిరి ఎమ్మెల్యేగా ఉండగా జరిగినటువంటి అవకతవకల్లో నేను చేసినటువంటి ఫిర్యాదుల ఆధారంగా ఉన్నటువంటి 2 కేసుల్లో ఒకండి అసైన్ ల్యాండ్ కేసు. అది ఈ పోలీసు వారు ఎంత తెలివిగా చేశారు అని అంటే, నాకు పోలీసు సిఐడి నుంచి అసలు నోటీస్ ఇవ్వకుండానే గౌరవ హైకోర్టులో క్వాష్కి వేయటం జరిగింది. కానీ గౌరవ హైకోర్టు న్యాయస్థానం మాత్రం ఫిర్యాదుదారుడికి మీరు ఎలాగా నోటీసు ఇవ్వకుండా క్వాష్కి వస్తారని చెప్పి అడిగిన దాని మీద గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సమన్ని బేస్ చేసుకొని నేను ఇవాళ అసైన్ ల్యాండ్ కేసుకు సంబంధించి గౌరవ హైకోర్టులో నేను పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ ఆ కేసు హైకోర్టులో ఉండటం వల్ల నేను ఆ కేసు గురించి మాట్లాడలేకపోతా ఉన్నా. కానీ ఇవాళ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించుకోవడానికి మరి నాకు ఇటు సిఐడి వాళ్ళు, అటు గౌరవ ఏసీబీ కోర్టు ఇద్దరు నోటీసు సమను ఇద్దరు జారీ చేశారు. కాబట్టి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పోలీసు అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి 100 పేజీల సాక్ష్యాధారాలు, 100 సంఖ్యలో మరి మనుషుల్ని విచారించి సంపాదించినటువంటి ఎవిడెన్సులు అన్నిటినీ కూడా కాదని ఇదే అధికారులు చంద్రబాబు నాయుడు గారికి భయపడి బెదిరిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ కేసుని మూసివేసుకుంటా వస్తూ ఉంటే, ఇక చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గౌరవ న్యాయస్థానాల మీద ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు, నారా లోకేష్ గారు, ఎవరైతే లింగంనేని రమేష్ గారు, రాజశేఖర్ గారు, అంజనీ కుమార్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి ఈ సుమారు 2500 కోట్ల రూపాయల అవినీతి ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టడానికి మాత్రం గౌరవ న్యాయస్థానాల్లో నేను పోరాటం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. 27వ తారీఖు ఉదయం 10:30కి నన్ను గౌరవ ఏసీబీ కోర్టు విజయవాడ వాళ్ళు వచ్చి నా వాదనలు వినిపించుకోమని చెప్పారు. నేను ప్రొటెస్ట్ పిటిషన్ ఆ రోజున దాఖలు చేస్తా. కానీ ప్రొటెస్ట్ పిటిషన్ నేను దాఖలు చేయాలి అని అంటే ఏ ఆధారం మూలం బేస్ చేసుకొని సిఐడి వాళ్ళు ఇప్పుడు ఈ కేసుని మూసివేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్లు నాకు కావాలి. మరి నేను ప్రొటెస్ట్ చేయాలి అని అంటే నాకు ఆ డాక్యుమెంట్లు కావాలి కదా. ఎందుకంటే గతంలో వేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఒకసారి పరిశీలిస్తే ఆ రోజుల్లో 2022లో పెట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి గురించి వేసినటువంటి సెక్షన్లు ఒక్కసారి గమనించుకుంటే ఐపీసీ 120B, అదేవిధంగా ఐపీసీ 34, 35, 36, 37, అదేవిధంగా ఐపీసీ 166, 167, 217 ఐపీసీ, అదేవిధంగా పీసీ యాక్ట్ 88 ప్రకారం 13(1), 13(2) కింద ఏ శిక్షలు పడతాయో ఒకవేళ ఈ అవినీతి రుజువైతే అనేది చాలామంది న్యాయవాదులకి తెలుసు, న్యాయమూర్తులకి తెలుసు, ప్రజలను కూడా తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతూ, ఇంత పెద్ద
అవినీతి కేసుని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వేయటం అని అంటే ఎంత అన్యాయమో దారుణమో ప్రజలందరినీ గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. నేను ప్రొటెస్ట్ పిటిషను గౌరవ ఏసీబీ కోర్టులో వేయటానికి ముందు ఆర్సీఎస్ పేపర్లు కావాలి అంటే రిఫర్డ్ ఛార్జ్ షీట్ పేపర్లు నాకు కావాలి అని చెప్పి నేను ఇప్పటికే గౌరవ ఏసీబీ కోర్టు వారికి నేను అఫిడవిట్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది మా న్యాయవాది గౌరవనీయులు జడా శ్రవణ్ గారి ద్వారా. ఇంతవరకు దానికి సంబంధించి నాకు ఎటువంటి పేపర్లు అందజేయబడలా గౌరవ న్యాయస్థానం నుంచి. ఎందుకంటే పోలీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు కూడా రిఫర్డ్ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్లు. కానీ గౌరవ న్యాయస్థానం నుంచి పొందే హక్కు ఒక ఫిర్యాదుదారుడుగా నాకు ఉన్నది అనేది న్యాయవాదులందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఆ ఆర్సీఎస్ డాక్యుమెంట్లు అందకపోయినా 27వ తారీఖున గౌరవ న్యాయమూర్తి గారిని నేను ఆశ్రయిస్తాను. ఒకవేళ నాకు అక్కడ న్యాయం దక్కకపోతే ఖచ్చితంగా నేను గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయిస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకొక క్షణం మనం ఆలోచిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయం దారుణం చేయాల్సినటువంటి అవసరం ఏముంది? తప్పు చేయని మనిషి అయితే నిలబడండి న్యాయస్థానాల ముందు, మీ వాదనలు వినిపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మీరు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, మీరందరూ నిందితులందరూ కూడా గౌరవ న్యాయస్థానాల ముందుకు రండి, న్యాయస్థానాల ముందు నిలబడండి. న్యాయస్థానం తేల్చుద్ది మీరు దోషులా నిర్దోషులా అనేది. అంతేగాని ఇవాళ ఒత్తిళ్లు తీసుకొని వచ్చి ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళ మీద, ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ విధంగా చేయటం మాత్రం చాలా దుర్మార్గం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇవాళ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి ఈ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని, అదేవిధంగా సిఐడి అడిషనల్ డీజీపీ గారు అయినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ గారిని నేను ఒకటే వేడుకుంటున్నా. కోరుకోవడం సంగతి తర్వాత సార్, వేడుకుంటున్నా. మీరిద్దరూ ఒకళ్ళు తమిళనాడు వాళ్ళు, ఒకళ్ళు నార్త్ ఇండియన్. అవసరమైతే హిందీలో ట్రాన్స్లేట్ చేయమంటే చేస్తాను హరీష్ కుమార్ గుప్తా గారు, తమిళం నేర్చుకొని చెప్పమంటే చెబుతా అయ్యన్నార్ గారు. మీరిద్దరూ ఏం చేస్తున్నారు? చట్టానికి న్యాయానికి నిజంగా పనిచేస్తూ ఉన్నారా లేదా? మీ మనస్సాక్షిని క్వశ్చన్ చేసుకోమని చెప్తా ఉన్నా. ఎందుకంటే 1951 ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ని ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్గా 1968, 1969లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇచ్చినటువంటి పరిస్థితి వాస్తవం చాలామందికి తెలుసు, అధికారులతో సహా. దాంట్లో మీరు ఏ ఒక్కదానికైనా సరే కట్టుబడి ఇవాళ పనిచేస్తూ ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు సార్, మీ ఇద్దరికీ మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, నేనేమి చేతులు ముడుచుకొని కూర్చోలా. నేను ఖచ్చితంగా మీ ఇద్దరు ఏమేం చేస్తూ ఉన్నారో నేను ఒక కన్ను వేసే ఉంచా మీ మీద. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరితోటి అన్యాయంగా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు, మీరు మీ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ 1968-69 ప్రకారం, దాంట్లో ఉన్నటువంటి రూల్ నెంబర్ 16 ప్రకారం ప్రతి సంవత్సరం మీరు ఏదైతే గవర్నమెంట్కి మీరు మీ అసెట్స్ యొక్క ఫామ్స్ మీరు సబ్మిట్ చేస్తూ ఉన్నారో వాటిని, అదేవిధంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ఏ విధంగా మీరు ఫైల్ చేస్తూ ఉన్నారో వాటిని, మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ అవినీతి ఏ బినామీలను పెట్టుకొని చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా నేను ఇప్పటికే సంపాదించుకొని ఉన్నాను. వాటన్నిటినీ కూడా సమయం వచ్చినప్పుడు ఇదే మీడియా సాక్షిగా నేను బయట పెడతానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అసలు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లో ఏముంది సార్? ఏ పొలిటికల్ పార్టీకి మీరు బెండ్ అయి పనిచేయకూడదని ఉంది. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మీరు మీ సిఐడి వేసినటువంటి 500-600 పేజీల ఛార్జ్ షీట్ని, అదేవిధంగా సాక్ష్యాలని ఒక చిన్న మాట మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే దాని కింద మీ కింద పనిచేసేటటువంటి డిఎస్పి స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు వాళ్ళ మీద ఒత్తిళ్లు తెచ్చి, ఇవాళ ఒక్కటి గమనించండి మీరు అందరూ కూడా, వేటి మీద కూడా రవిశంకర్ అయ్యన్నార్ గారి సంతకం కానివ్వండి, హరీష్ కుమార్ గుప్తా గారి సంతకం కానివ్వండి ఉండవు. ఎవరి సంతకం ఉంటుందయ్యా అంటే ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ డిఎస్పి స్థాయి అధికారి ఉంటారో వాళ్ళ సంతకాలే ఉంటాయి. సార్, పదవులు శాశ్వతం కాదు, అధికారాలు శాశ్వతం కాదు.
ఇవాళ నేను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి నేను 2024 ఎన్నికల్లో పోటీ చేయలా. ఏమో రేపు మళ్ళీ 29లో పోటీ చేస్తానేమో. కానీ మీరు గుర్తుంచుకోండి, మీరు రేపు రిటైర్డ్ అయితే మీరు మళ్ళీ ఐపీఎస్ కాలేరు. నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతాను, మళ్ళా న్యాయస్థానాల ముందుకు వెళ్తాను. మీరు చేసినటువంటి అవినీతిని చంద్రబాబు నాయుడు గారికి లబ్ధి చేయడానికి మీరు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పని మాత్రం నేను ఎండగడతానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, తప్పులు అందరం చేస్తూనే ఉంటాం, మీ తప్పుల్ని మీరు ఒప్పుకోండి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఐపీఎస్ సీనియర్ అధికారులైనటువంటి వాళ్ళని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇంకొక మాట నేను ఇవాళ ప్రజలకు తెలియజెప్పదలుచుకున్నా మీ ద్వారా. ఏమండి, ఎప్పుడైతే 2022లో ఛార్జ్షీట్ వేసిందో అప్పటి సిఐడి, దాంట్లో 164 స్టేట్మెంట్లు ఉంటాయండి. సిఆర్పిసి 164 స్టేట్మెంట్లు ఉంటాయి. అంటే ఒక గౌరవ న్యాయమూర్తి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ఆ రోజున ఏమి జరిగింది ఈ కేసులో అనే దాన్ని వాంగ్మూలం ఇస్తారు. ఎవరెవరు ఇచ్చారయ్యా అంటే నాగులపల్లి శ్రీకాంత్ గారు, అదేవిధంగా చెరుకూరి శ్రీధర్ గారు, అదేవిధంగా అజయ్ జైన్ గారు, అదేవిధంగా సిఆర్డి అధికారులు కొంతమంది, అదేవిధంగా ఏవైతే కంపెనీలు ఉన్నాయో కొన్ని ఈ కన్సల్టెన్సీ కంపెనీలను పెట్టుకొని వీళ్ళు అవినీతి వాళ్ళ ద్వారా చేయించారో వీళ్ళకి అనుకూలంగా వాళ్ళందరూ కూడా గౌరవ న్యాయమూర్తుల ముందు, మ్యాజిస్ట్రేట్ల ముందు 164 స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఆ 164 స్టేట్మెంట్లు ఇవాళ ఏమైనాయి? వాటిని ఏమన్నా మళ్ళా తిరిగి ఈ అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా తిరిగి అవి మేము తప్పిచ్చాము, ఇవాళ మళ్ళీ పద్ధతిగా ఇస్తామని చెప్పి ఏమన్నా ఇచ్చారా? ఇచ్చుంటే ఇవన్నీ ఎక్కడుంటాయండి? ఆ ఆర్సీఎస్ కాపీలు అన్నాను ఇందాక, రిఫర్డ్ ఛార్జ్షీట్ కాపీలు వాటిల్లో ఉంటాయి. వాటినే నేను అడుగుతా ఉన్నా గౌరవ న్యాయస్థానాన్ని. నేను ఇప్పటికే అఫిడవిట్ వేశాను మా న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ గారి ద్వారా. ఒకవేళ ఈ గౌరవ ఏసీబీ న్యాయస్థానం నాకు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా హైకోర్టుని నేను ఆశ్రయిస్తానని చెప్తా ఉన్నా. వీటిలో దోషులు తేలక తప్పదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దోషిగా తేల్తారు, నారా లోకేష్ గారు, నారాయణ గారు అందరూ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, చివరిగా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను 2 ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఆయన ఈ మధ్య అసెంబ్లీలో చూస్తూ ఉన్నా నేను, తిరుపతి వెంకటేశ్వర స్వామి గారు నా ఆరాధ్య దైవం అని, ఆయన వల్లే నేను బతికి బట్టగట్టానని. సార్ చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం అయితే మీరు గుండె మీద చేసి చెప్పుకోండి. మీరు ఈ కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు మరి అధికారులు కానివ్వండి, అదేవిధంగా మీ అనుచరుల కోసం, మీకోసం, మీ హెరిటేజ్ కోసం మీరు అన్యాయంగా, అక్రమంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నేను చేయలేదు అని అన్నారా, ఆ మాట అదే దేవుడు సాక్షిగా చెప్పి గౌరవ న్యాయస్థానంలో మరి నిలబడి కేసును ఎదుర్కోమని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. రెండవది, లేని పక్షంలో ఈ మధ్య ఎక్కడో చూశానండి వాట్సాప్లో, శివుడి మెడలో పాము ఉంది, నేను ఆ పామును పట్టుకుంటాను అని. 2029లో ఖచ్చితంగా చివరికి పాములు పట్టుకొనే నువ్వు వీధులెమ్మట తిరుగుతావు అనే దాన్ని నేను గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఇలాంటి కేసులు మీరు తప్పుదారి పట్టించి చట్టాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించాలని ప్రయత్నం చేస్తే చివరికి వీధులమ్మట తిరుగుతా పాములు పట్టుకొని పాములు ఆడించుకునేటటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రజలు ధర్మం, నీతి, న్యాయం తీసుకొస్తాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అదే అంటున్నానండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడు, ఆ తప్పుని సాక్ష్యాధారాలతోటి ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ వేసింది. అసలు చరిత్ర అనుకుంటా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తున్నటువంటి తప్పులు, అన్యాయం, దుర్మార్గం ఏదైతే ఉందో అది భావితరాలకి రేపొద్దున ఎలాంటి మార్గం చూపిస్తుందోనని చెప్పేసి భయపడాలి మనందరం కూడా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కేసులు కొట్టేయడం ఏందండి? గౌరవ న్యాయస్థానాన్ని ఒక్కసారి గమనించండి. ఒకవేళ ఏదన్నా ఒక చిన్న ఆఫీసులో ఏసీబీ వాళ్ళు రైడ్ చేసి ఎవరన్నా పట్టుకుంటే ఫిర్యాదుదారుడు, లంచం తీసుకున్న ఇద్దరు కూడా ఒకవేళ చట్టానికి తెలియకుండా కోర్టు బయట మళ్ళా ఏకమయ్యి తప్పుడు స్టేట్మెంట్లు గౌరవ న్యాయస్థానం ముందిస్తే కోర్టు ఏమంటుందండి? ఏమయ్యా, గౌరవ న్యాయస్థానం టయాన్ని వేస్ట్ చేస్తావా? న్యాయస్థానం అంటే ఏమనుకుంటున్నారు మీరు చట్టంతో ఆటలాడుకుంటారా అని చెప్పేసి
వాళ్ళకి శిక్ష వేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి, ఇవాళ ఉన్నాయి కూడా. అలాంటిది 500-600 పేజీల ఛార్జ్షీటు రిపోర్టులతోటి మరి 164 స్టేట్మెంట్లతోటి కూడా వేస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద 2 సంవత్సరాల కాలం గడిచి మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంతకన్నా విలువైనటువంటి తమ సమయాన్ని ఐపీఎస్ అధికారులు, పోలీసు అధికారులు వెచ్చించి దొంగను పట్టుకోవడానికి సాక్ష్యాధారాలు సంపాదించి గౌరవ న్యాయస్థానం ముందు ఛార్జ్షీట్ కూడా వేస్తే ఒక చిన్న మాట మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గౌరవ న్యాయస్థానాన్ని పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని అంటే ఎంత చండాలమైనటువంటి పనికి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉపక్రమించాడో గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నా. మీరు చాలామంది మీ మీద ఫిర్యాదు చేసిన వాళ్ళని మీరు ఇవాళ బెదిరించారు, భయపెట్టారు, ప్రలోభ పెట్టారు. వాళ్ళు బయటకు రాలేకపోవచ్చు మీకు భయపడి. నేను భయపడేవాడిని కాదండి. ఎందుకంటే నా మంగళగిరి నియోజకవర్గంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా జరిగినటువంటి అవినీతి కేసుల్లో నేను చివరి వరకు పోరాడతాను. నేను ఇంతకుముందే చెప్పా, ఒక విషయం చెప్పాను నేను మీకు. ఐపీఎస్ ఆఫీసర్లు అయినటువంటి రవిశంకర్ అయ్యన్నార్ గారు, అదేవిధంగా హరీష్ గుప్తా గారు ఎక్కడెక్కడ ఎవరెవరిని బినామీలుగా పెట్టి ఆస్తులు సంపాదించారో నేను అన్ని ఎవిడెన్సులు తీసుకొని ఉన్నాను. ఇప్పటికే సమయం ప్రకారం ఆ అవసరం వచ్చినప్పుడు ఇదే మీడియా సాక్షిగా చెప్తున్నా, నేను మీ ముందుకే వచ్చి బయటపడతా. మరొకటి కూడా చెప్తా ఉన్నా, నేను మరి ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి నా 2 కేసులు అసైన్ ల్యాండ్ పిఓటి యాక్ట్ అండి. కేంద్రము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న ఇచ్చినటువంటి చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేద దళితుల ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి భూములు కొట్టేసినటువంటి కేసు ఒకటి ఉంటే, ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఒకటి ఉంటే, ఈ రెండిట్లో ఫిర్యాదుదారుడిని నా మీద కూడా ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు, ఎలాంటి ప్రలోభాలు పెట్టారు, ఎలాంటి భయపెట్టారు అనేది ఇది కూడా రాబోయే రోజుల్లో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరెవరి ద్వారా నన్ను సంప్రదించారో, ఏమేం చేయబోయారో అనేది కూడా ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్పే రోజు మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అండి. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను, ఎప్పుడైనా ఫిర్యాదుదారుడు ఎవరైనా సరే కేసుల్లో ఫిర్యాదు చేస్తే చట్టానికి అనుసరించి మీరు న్యాయస్థానాల్లో పోరాటాలు చేయండి. కానీ ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి దొంగలు, చట్ట వ్యతిరేకులు, అవినీతి పరులకి భయపడి మాత్రం దయచేసి మీరు పనిచేయొద్దని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.